పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్సే. కానీ ఇప్పుడు కాదు. ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఆ 'తమ్ముడు' మూవీ గాని, ఆ 'గబ్బర్ సింగ్' మూవీ గాని, ఆ 'అత్తారింటికి దారేది' మూవీ కానీ, 'అన్నవరం' మూవీ గాని, 'జల్సా' మూవీ గాని ఇవన్నీ అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. నాకు తెలిసి నేను 'అత్తారింటికి దారేది' మినిమమ్ 50 టైమ్స్ అయితే చూసాను. అలా మా అమ్మ చేతిలో దెబ్బలు కూడా చాలా సార్లు తిన్నాను. కానీ ఇప్పుడు తీస్తున్న ప్రతి మూవీ రాడ్ మూవీసే. థియేటర్‌కి వెళ్తున్నాం టికెట్ కొనుక్కుంటున్నాం గానీ, ఆ అసంతృప్తితోనే బయటకైతే వస్తున్నాం. చాలా డిసప్పాయింట్ అవుతున్నాం. మూవీస్ వచ్చేసి అన్నీ డిజాస్టర్సే. ఫస్ట్ వచ్చేసి 'అజ్ఞాతవాసి', తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్', తర్వాత 'బ్రో', తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్', తర్వాత 'భీమ్లా నాయక్', తర్వాత 'కాటమరాయుడు' ఇలా వరుసగా అన్ని డిజాస్టర్స్ అండ్ డిసప్పాయింట్‌మెంట్ మూవీస్ అయితే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. ఈయనొచ్చేసి స్టోరీని అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదా? లేదా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వీకా? ఏంటి ఎలక్షన్స్ వల్ల చేయలేకపోతున్నారా? ఈ వీడియోలో అయితే చూద్దాం. నాకు తెలిసి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అయితే కొద్దిగా వీక్ అయిందని చెప్పాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మూవీ సెలక్షన్ కూడా బాగా వీక్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ టెన్షన్‌లో పడి ఈయనైతే మూవీస్ మీద అయితే కాన్సంట్రేషన్ అయితే బాగా తగ్గిచ్చారు. 'హరిహర వీరమల్లు' కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అసల. మూవీస్ వచ్చేసి బడ్జెట్ కూడా కలెక్ట్ చేయలేకపోతున్నాయి. అసలు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ వచ్చేసి 96,00,00,000 లాస్ వచ్చింది మామ. అసలు బడ్జెట్ ఎక్కువైపోయింది. తీరా చూస్తే మూవీ డిజాస్టర్. ఇదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. ఇతనైతే మూవీస్ అయితే మానేస్తారంట. ఎందుకంటే మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇంక ఎలక్షన్స్‌లో అయితే ఉంటారంట. మొన్నైతే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. మరి ఏం చేస్తారో చూడాలి. మూవీస్ అయితే తీస్తారో తీరో. అలాగే 'హరీష్ శంకర్' గారు వచ్చేసి 'గబ్బర్ సింగ్' మూవీ తీశారు. కానీ ఇప్పుడేంటో మరి పవన్ కళ్యాణ్ గారినైతే అంతగా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత యాక్ట్ చేసినా మూవీస్ వచ్చేసి స్టోరీ డల్ అవ్వడం వల్ల కూడా అయితే ఫ్లాప్ అయిపోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారైతే 100% కూడా ఆయన కూడా ఇవ్వట్లేదు. 50% ఇస్తున్నారు గానీ 50% వీఎఫ్ఎక్స్ గానీ ఏమి కుదరట్లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి లైక్ చేయండి.